అందరికీ నమస్కారం అండి. నేను ఒక కానిస్టేబుల్ అభ్యర్థిని. 2022 నవంబర్ 28వ తారీఖున 6100 కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది ఇవ్వటం ఏంటో వెంటనే ఎంతో ఆనందంతో జనవరి 22, 2023న ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా రాయడం జరిగింది. వెంటనే మార్చి 10వ తారీఖున ఈవెంట్స్ అని చెప్పారు. అది దానికోసం ప్రిపేర్ అవుతుండగా ఒక్కసారిగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చాయని చెప్పేసి వాటిని పోస్ట్పోన్ చేశారండి. దాని తర్వాత కొన్ని కోర్టు కేసుల దృష్ట్యా, రిజర్వేషన్ల దృష్ట్యా హైకోర్టులో ఇచ్చినటువంటి తీర్పుని ఛాలెంజ్ చేస్తూ ఏపీఎస్ఎల్పిఆర్బి బోర్డు ఏదైతే ఉందో అది సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగిందండి. దానికోసం కనీసం ఒక్కసారి కూడా కోర్టులో హీరింగ్ జరగలేదు. వాటిని పరిష్కరిస్తారనే నమ్మకం పూర్తిగా కోల్పోతున్న పరిస్థితి ఏర్పడుతుందండి. అది కాకుండా ఆ ఇచ్చినటువంటి రిజర్వేషన్లో ఏ విధంగా ఇచ్చారో కానీ జనరల్ యాస్పిరెంట్స్కి పూర్తిగా అన్యాయం జరుగుతుందండి. ఎందుకంటే కనీసం మార్కులు లేకుండా వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ కావటం వలన వాళ్ళకి పోస్టులు పోగా మిగిలిన జనరల్లో వస్తాయి. కనీసం అది కూడా లేదు. సరే, ఈ నోటిఫికేషన్ జరుగుతుందా? అది కూడా లేదు. ఈ రిజర్వేషన్ల వల్ల ఎంతో నష్టపోతున్నామండి మేము. మా గోడు ఎవరికి చెప్పుకోవాలన్నా కానీ ఎవరు వినట్లేదు. పాత గవర్నమెంట్ ఏదైతే ఉందో అది సరిగా పట్టించుకోలేదని నిరుద్యోగుల ప్రభుత్వం అని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాము. వారైనా మా యందు దయ ఉంచి కొంచెం ఈ నోటిఫికేషన్స్లో ఉన్న ఇబ్బందుల్ని, చిక్కుల్ని తీసేసి కొంచెం మాకు నోటిఫికేషన్ జరిపించండి సార్. మాకు ఈ నోటిఫికేషన్ తప్పితే ఇంకా అది ఏ దారి లేదు సార్. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ నోటిఫికేషన్ కంటే ముందు 6 సంవత్సరాల నుంచి మాకు ఎటువంటి నోటిఫికేషన్ లేదు సార్. మీరే ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో 2018 తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ తప్ప ఇప్పటివరకు మాకు నోటిఫికేషన్ లేదు సార్. గత ప్రభుత్వం 5 సంవత్సరాల లోపు ఒక్క నోటిఫికేషన్ కాదు కదా, ఒక్క కానిస్టేబుల్ని కూడా ఫిల్ చేయలేకపోయింది. కానీ మేము పడుతున్న ఇబ్బంది ఎవరికీ పట్టడం లేదు సార్. విజయవాడలో వరదలు వచ్చినాయి సార్, ఎంతో ఇబ్బంది పడ్డారు. కానీ మా జీవితంలోకి వరదలు 2 సంవత్సరాల క్రితమే వచ్చేసాయి సార్. ఆ వరదల నుంచి మేము బయటికి రాలేక, లోపల ఉండలేక చనిపోతున్నాం సార్. మమ్మల్ని పట్టించుకోండి సార్. మాకు కొంచెం ఆ రిజర్వేషన్ని క్లియర్ చేసి మాకు కొంచెం నోటిఫికేషన్ని ముందుకు నడిపించేలా మా యందు దయించి చేయండి సార్. మీకు పాదాభివందనాలు చేస్తాం సార్.